ఏర్పాటు చేయబడిన పాఠముగా కీర్తనలు 21వ అధ్యాయము మొదటి వచనము చదువుకుందాము. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. కీర్తనకారుడైన దావీదు ఈ కీర్తన చదివినప్పుడు గొప్ప విజయము, గొప్ప ఆశీర్వాదము, గొప్ప గెలుపుని పొందుకొని దేవుడు చేసిన కార్యాలను దావీదు కుమారుడు తలంచుకుంటూ జ్ఞాపకము చేసుకుంటూ తన జీవితంలో జరిగిన గొప్ప కార్యాలను, క్రియలను తలపోసుకుంటూ రాసిన కీర్తనలుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి మనము మన జీవితంలో ఎన్నోసార్లు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్నో కష్టాలు కానీ, ఎరుకులు కానీ, ఇబ్బందులు కానీ, వ్యాధి బాధలు అంతే కానీ ఎన్నో మార్లు మనం ఈ లోకంలో జీవిస్తున్నాం. కాబట్టి మనం అవన్నీ అనుభవిస్తూ వాటిని అన్నిటినీ తట్టుకుంటూ వస్తున్నాము. అట్టి రీతిగానే దావీదు గారికి కూడా ఇటువంటి యొక్క కష్టాలు కానీ, శోధనలు కానీ దావీదు కుమారుడు కానీ ఎదురైనప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టుకోకుండా ఆయనలో సంతోషిస్తూ, ఆయన బలమును పొందుకుంటూ, ఆయన రక్షణను పొందుకుంటూ, ఆయన్ను జ్ఞాపకము చేసుకొని శక్తిని దేవుడు దావీదు గారికి శక్తిని చూపిస్తూ అట్టిది దావీదు గారు గ్రహించారనమాట. అంటే ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ కూడా దావీదు దేవుని విడిచిపెట్టలేదు. ఆయన రక్షణ ఆయనకు తోడుగా ఉంది. ఆయన బలములు ఇచ్చాడు ఆపదలో ఉన్నప్పుడు. అవన్నీ గుర్తు చేసుకుంటూ దేవుని విడిచిపెట్టుకోకుండా దేవుని వెంటాడుతూ ఉండేవాడు అనమాట. రెండవ దాంట్లో చూసుకున్నట్లయితే అతను మనోభీష్టము నీవు సఫలము చేసి ఉన్నావు, అతని పెదవుల్లో నుండి వచ్చి ప్రార్థన నీవు మానక అంగీకరించి ఉన్నావు. అతని మనోభీష్టము అంటే దావీదు గారి యొక్క హృదయంలో ఏదైతే అతను కోరుకుంటున్నాడో అది దేవుడు సఫలపరిచేవాడు అనమాట. సఫలపరిచేవాడు. ఎందుకంటే దావీదు గారు దేవునికి ఇష్టానుసారుడుగా ఉండేవాడు కాబట్టి అతని మనసులో ఏదైతే ఇష్టముగా ఉన్నదో అది దేవుడు నెరవేర్చేవాడు. అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన దేవుడు అంగీకరించేవాడు. అతని పెదవుల నుండి వచ్చి ప్రతి ప్రార్థన దేవుడు ఆలకించి జవాబిచ్చేవాడు. ఈ దినముల్లో మనము ఎలా ఉంటున్నాం, మన ప్రార్థన జీవితంలో మనం ఎలా ఉంటున్నాము, మనకి ఏ కష్టమైన వచ్చినప్పటికీ కానీ, ఏ నష్టం వచ్చినప్పటికీ కానీ మనము దేవుళ్ళ ప్రార్థనలో ముందుకు సాగుతూ ఉంటాం. అదే కొంచెం మంచిగా ఉండి కొద్దిగా దేవుడు మనల్ని హెచ్చుగా ఉంచినప్పుడు దేవుడు మన కళ్ళకు కనిపిస్తాడా? కనిపించడు. మనము దేవునికి దేవునిగా మర్చిపోయి దేవుని సన్నిధికి కూడా మనము దూరం అవుతూ ఉంటాము. కానీ దేవుడు అతి రీతిగా లేడు. దేవుడు ఆయన్ని హెచ్చించాడు కాబట్టి ఆయన పెదవుల నుండి వచ్చిన ప్రతి ప్రార్థన కూడా దేవుడు ఆలకించి ఆయనకి జవాబిచ్చేవాడు అనమాట. అటు రీతిగా 3వ వచనంలో చూసుకుంటే శ్రేష్కరమైన ఆశీర్వాదాలతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు, అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. నిజమే, దావీదు గారిని హెచ్చించారు. ఆనాడు దావీదు గొర్రెలు కాచుకునేవాడు. అప్పుడు ఎలా దేవుణ్ణి స్తుతించాడో రాజుగా ఎంచినప్పుడు కూడా దేవుడు దావీదు గారు అదే రీతిగా ఉన్నాడు. కాబట్టి ఆయన తల మీద ఏముంచాడు? అపరంజి కిరీటమును ఇచ్చి ఆశీర్వాదాలతో నింపి ఉన్నాడు. అతనికి దీర్ఘాయువును, మహిమను మరియు ప్రభావమును ప్రసాదించి ఉన్నాడు దేవుడు. నిజమే, మనము అట్టి రీతిగా మనం కూడా ఉండాలి. మనము ఈ స్థితిలో ఉన్నా ఒక రీతిగానే ఉండాలి. మనల్ని దేవుడు హెచ్చైన స్థితిలో ఉంచినప్పుడు కూడా మనము ఒక రీతిగానే ఉండాలి. 4వ వచనంలో ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు దానిని అతను గ్రహించి ఉన్నావు, సదాకాలము నిలిచి దీర్ఘాయువు నీకు దయచేసి ఉన్నాడు. ఆయుష్ నిమ్మని దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు దావీదు గారికి ఆయుష్ని ఇచ్చారు. ఎందుకు? దేవుని పట్ల అతను నమ్మకంగా జీవించాడు, నమ్మకంగా ప్రార్థించాడు. కాబట్టి దేవుడు దావీదు గారికి ఆయుష్ని ఇచ్చాడు. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగేను,
గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపచేసి ఉన్నావు. ఎవరి రక్షణ వలన? దేవుని రక్షణ వలన దావీదు గారు ఆయన కృప చేత ఎన్నడూ కదల్చబడకుండా స్థిరులుగా ఉన్నాడు. ఆయన కృప లేకపోతే మనం ఏ పాటి వారం? ఆయన కృప ఉండబట్టే కదా మనమందరం కూడా ఇట్లా స్థిరులుగా ఉన్నది. లేకపోతే ఎప్పుడో మనము అందరం అంతరించిపోయేవాళ్ళం. ఇప్పుడు లోకంలో జరిగేటి అయితే దేవుని కృప లేక ఎంతో మంది చనిపోతూ ఉన్నారు. మనమైతే ఆయన రెక్కల కింద, ఆయన కృప ఉన్నది కాబట్టి ఆయన రెక్కల కింద మనమందరము కాచి కాపాడుతూ ఉన్నాము. 6వ వచనంలో చూసుకున్నట్లయితే, నిత్యము ఆశీర్వాదకారకుడుగా నుండునట్లు నీవు అతన్ని నియమించి ఉన్నావు. నీ సన్నిధి సంతోషముతో అతనిని ఉల్లసింపచేసి ఉన్నావు. దావీదు గారు ఆశీర్వాదకరుడుగా ఉండునట్లు అంటే దావీదు ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉన్నాడు. మరి మనం ఎలా ఉంటున్నాము? మన కుటుంబము కొరకు ఆశీర్వాదకరంగా ఉంటున్నామా? మన పిల్లల కోసం మనం ఆశీర్వాదకరంగా ఉంటున్నామా? మన సంఘం కోసం మనం ఆశీర్వాదకరంగా ఉంటున్నామా? లేదు, అట్లుండద్దు. మన చుట్టుపక్కల ఉన్న వారి కొరకు కూడా మన ఆశీర్వాదకరంగా ఉండాలి. దావీదు గారు తన ఇతరుల కొరకు అంటే తనతో ఉన్న వారి కొరకు కూడా దావీదు గారు ఆశీర్వాదకరముగా జీవించాడు. కాబట్టి దేవుడు అతన్ని హెచ్చించాడు. కాబట్టి విజయాన్ని, ఆశీర్వాదాన్ని, గొప్ప గెలుపుని ఆయన పొందుకున్నాడు. అలాగే ఏలైనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచున్నాడు. సర్వశక్తిని చేత అతడు కదలకుండా నిలిచి ఉన్నాడు. నిజమే, ఆయన సన్నిధిలో దావీదు గారు కదలకుండా నిలిచి ఉన్నారు. కాబట్టి ఆయన సన్నిధిలో ఉల్లాసము, సంతోషముతో, ఆనందముతో నిండబడి నిత్యము ఆయన నోట దేవుని స్తుతిస్తూ గానము చేస్తూ ఉండేవాడు అన్నమాట. అలాగే 8వ వచనంలో చూసుకున్నట్లయితే, నీ హస్తము నీ శత్రువులందరినీ చిక్కించుకొనును, నీ రక్షణ హస్తము నిన్ను ద్వేషించే వారిని చిక్కించుకొనును. దేవుని యొక్క హస్తము శత్రువులందరినీ అంటే శత్రువులు దేవునికి ఎవరైతే విరోధమైన పనులు చేస్తారో, దేవుని కార్యాలను ఎవరైతే వ్యతిరేకిస్తూ ఉంటారో, దేవుణ్ణి విడిచి ఎవరైతే లోకంలో తిరుగుతూ ఉంటారో, ఎవరైతే అయిష్టకరమైన పనులు చేస్తూ ఉంటారో, దేవుని వారి యొక్క హస్తముతో ద్వేషించి తుడుపు వేస్తాడనమాట. ఆయన ఉగ్రత వారిని మండుచున్న కొలిమిలా దహిస్తుందన్నమాట. నిజమే, ఇప్పుడు ఈ రోజుల్లో మనం చూసుకున్నట్లయితే దేశాల మీదకి దేశాలు, రాజ్యాల మీదకి రాజ్యాలు, దేవునికి అయిష్టకరమైన పనులు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. కానీ దేవుడు వారందరినీ ఎవరికి ఎలా జరగాలో చేస్తూనే ఉన్నాడు. కానీ ప్రజలు అది గ్రహించలేకపోతున్నారు. వారి పనులు ఇష్టానుసారంగా చేసుకుంటూ ఉన్నారు. కానీ నేను ఎలా ఉన్నామో మనము అటు రీతిగా ఉండకూడదు. దేవునికి ఇష్టానుసారముగా మనము జీవించాలి. మన చుట్టూ జరుగుతున్న పరిణామాలను మనం గ్రహించాలి. వాటి కొరకు మనము ప్రార్థన చేస్తూ ముందుకు సాగాలి. మన దేశము బాగుండాలని మనము ప్రార్థన చేయాలి. దేవుడు కన్నెర చేస్తే మనము గడ్డి పువ్వు ఎండిపోయినట్టు ఎండిపోయేవారు మాత్రమే. అందుకే దేవుడు ప్రత్యక్షమైనప్పుడు వారి అగ్నిగుండములో పడవేయబడుదురు. నిజమే, దేవుడు రాకడ వస్తే మనం అందరం ఎక్కడుంటాము? మన స్థితిగతులు ఏమిటి? మన జీవితం ఏమిటి? మనం ఎట్టి రీతిగా మనము నడుచుకుంటున్నాము? మనం దేవుడికి ఇష్టముగా ఉన్నామా? ఎన్నోసార్లు దేవుని పాపంలో పడిపోతూనే ఉంటున్నాము. కానీ మనం దేవుడికి మొరపెడుచున్నామా? నన్ను నిలబెట్టని మనం అడుగుచున్నామా? కానీ దేవుడు అన్నాడు 10వ వచనంలో, భూమి మీద ఉండకుండా వారి గర్భఫలమును కూడా నేను నాశనము చేసేదను. దేవుడు అంటున్నాడు. నిజమే, ఆయన లేఖనంలో చెప్పిన రీతిగానే జరుగుతుంది. దేవుడు ఏదైతే బయలుపరుస్తున్నాడో అది ఖచ్చితంగా జరుగుతూ ఉంది. కానీ మనకు తెలిసినా కూడా మనము ప్రార్థించము. అయ్యో అక్కడ జరుగుతుంది, దేవుడు లేఖనంలో లిఖించబడి ఉన్నది. కానీ మనం ఏం చేస్తున్నామో? తింటున్నామో, నిద్రపోతున్నామో. మనం దేవుని యందు మొరపెడుచున్నామా? మన కుటుంబం కోసం మొరపెడుచున్నామా? సంఘం కోసం మొరపెడుచున్నామా? దేశం కోసం మొరపెడుచున్నామా? ఒక్కసారి మనం పరీక్షించుకోవాలి. దేవుడికి ఇష్టం లేని పనులు ఎవరు చేసినను, ఏ దేశంలో జరిగినను, ఏ రాష్ట్రంలో జరిగినను, అక్కడ చిన్నలే కానీ పెద్దల కాలని దేవుడు వారిని ఏం చేస్తానన్నాడు? నశింప చేస్తానన్నాడు. కానీ మనము అటు రీతిగా మనం ఉండకూడదు. నిత్యము ఆయన రాకడ మనకు దగ్గరలోనే ఉంది. కాబట్టి
నిత్యము ఆయన ఆశీర్వాదాలు పొందుకొనుచు ఆయన స్తుతిస్తూ దావీదు ఎలా స్తుతించాడో అలా మనము స్తుతిస్తూ ఆయనకు నమ్మకముగా మనము జీవించాలి. అట్లానే కాకుండా మన దేశం కోసం మనం ప్రార్థించాలి. మన ఇతరుల కొరకు మనం ఆశీర్వాదకరంగా ఉన్నప్పుడు మనకు కూడా గౌరవము విజయాన్ని గెలుపుని మనము పొందుకుంటాము. 13వ వచనంలో చూసుకున్నట్లయితే యెహోవా నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకొనుము, మేము గానము చేయొచ్చు నీ పరాక్రమంలో కీర్తించదము. దావీదు గారు శక్తిని కీర్తి గానము చేయొచ్చు దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. ఎంత మంచి మాట అండి! ఇదంతా దావీదు గారిని ఆశీర్వదించిన లేఖనములే. కాబట్టి మనము కూడా దేవుని పట్ల గానము చేస్తూ కీర్తిస్తూ ప్రార్థిస్తూ మోకాల జీవితము మనలో ఉంటేనే మనం కూడా దావీదు గారిలాగా ఆశీర్వాదాలను పొందుకుంటాము, ఆయన బలమును పొందుకుంటాము, ఆయన రక్షణని మనము పొందుకుంటాము. అటు రీతిగా మనం అందరము ఆయన యందు విశ్వాసం ఉంచి మనము కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి దావీదు గారు ఆనాడు ఎలా ఉన్నాడో మనము కూడా ఉన్న స్థితిలోనే మనము దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఇతరులను రక్షించబడేలాగా మనం కూడా ప్రార్థన చేస్తూ మనం కూడా జీవించాలి. మన పక్కన వారు ఏమైనా నా కుటుంబము నేను మంచిగా ఉన్నాము కదా అని మనం ఎప్పుడూ అలా అనుకోకూడదు. ఎందుకంటే ఒక ఆత్మను రక్షించడం కూడా అది మనకి మంచిది. దేవుడు ఒకనొకప్పుడు మనందరినీ లెక్క అడిగేవాడే. నువ్వు ఏమి చేస్తావంటే ఏం చెప్పగలం? నన్నైతే దేవుడు లెక్క అడిగితే నేను ఏం చెప్పగలను నా జీవితంలో కూడా? కానీ నేను కూడా అతి రీతిగా నేను ఉండకూడదు. దావీదు గారు ఎలా అయితే దేవునికి ఇష్టానుసారులుగా ఉన్నాడో దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన రక్షణ పొందుకొని ఆయన బలమును పొందుకొని ఎలాగైతే జీవిస్తూ ఆశీర్వాదాలు పొందుకొని ఉన్నాడో నువ్వు నేను కూడా మనం అటు రీతిగా మనం కూడా ఆయన రక్షణను ఆయన బలమును పొందుకోవాలి. మన కుటుంబాలన్నీ ఆశీర్వదించబడాలి. ఆయన సన్నిధిలో నిత్యము కనపరుచు ఉండాలని నా యొక్క మనవి. అటు రీతిగా మనం అందరము ఉండాలని కోరుకొనొచ్చు. ఈ యొక్క కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకొని